మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. దేశంలోనే తొలిసారిగా ఈ సదస్సుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా నిలుస్తోంది. 3 రోజుల పాటు జరగనున్న మెగా ఈవెంట్కు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీంతో పవిత్ర సంగమం ప్రాంతం మరింత అందంగా ముస్తాబై అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మహిళా పార్లమెంట్ నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళా సాధికారత కోసం అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏపీ ప్రభుత్వం పూణేకు చెందిన మిడ్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్తో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థినులు, యువతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కలిపి మొత్తం 12,000 మందికి పైగా మహిళలు 3 రోజుల సదస్సుకు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి సుమారుగా 10,000 మంది ఒకేసారి కూర్చునే విధంగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో కృష్ణా గోదావరి సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమ ప్రదేశం మరింత శోభాయమానంగా తయారైంది. మొదటి రోజు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా ఆయన కార్యక్రమం రద్దయింది. దీంతో బౌద్ధమత గురువు దలైలామా, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈరోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. సోషియో పొలిటికల్ చేంజెస్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై తొలి రోజు చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్లు జూహీ చావ్లా, మనీషా కొయిరాలా, జయసుధా, ఎమ్మెల్యే డీకే అరుణ లాంటి వ్యక్తులతో పాటు వివిధ రంగాల్లో మరికొంతమంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిజామాబాద్ ఎంపీ కవిత నిలవనున్నారు. ఇక రెండో రోజు ఉమెన్ స్టేటస్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ అనే అంశంపై చర్చ సాగనుంది. మూడో రోజున బిల్డింగ్ ఓన్ ఐడెంటిటీ అండ్ విజన్ ఆఫ్ ది ఫ్యూచర్ పై సదస్సులో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ 3 రోజుల పాటు చర్చలు ముగిసిన తర్వాత వారికి ఆహ్లాదాన్ని కలిగించేందుకు దేశంలోని ప్రముఖ సంగీత నిపుణుల చేత మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ముగింపు కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్తో పాటుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఎందుకంటే వచ్చే మహిళలు కానీ, వక్తలు కానీ వివిధ రంగాల్లో రాణించిన వాళ్ళు, వివిధ రంగాల్లో రాణించడానికి అనేక కష్టాలు పడ్డవాళ్ళు, అనేక సమస్యలు ఎదుర్కొన్నవాళ్ళు, ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించాం. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు అంతర్జాతీయ స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి వస్తున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజానీకానికి తెలియజేసేది, మాకు ఆడబిడ్డలు 50 మంది నుండి వారి సమస్యల మీద చాలా తీవ్రంగా ఆలోచించి పరిష్కారానికి కృషి చేస్తున్న వాళ్ళ సమస్యల పరిష్కారానికి, వాళ్ళ యొక్క జీవితంలో గౌరవంగా జీవించడానికి, ఆర్థికంగా స్థిరపడటానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా మెగా ఈవెంట్లతో రాజధాని ప్రాంతానికి బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ 3 రోజుల మహిళా పార్లమెంట్ ద్వారా మరో అరుదైన ప్రయత్నం చేస్తోంది.